జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ నాయకుడు నవీన్ యాదవ్ పై క్రిమినల్ కేసు నమోదైంది. ఓటర్ కార్డుల తరహాలో గుర్తింపు కార్డులు పంపిణీ చేయడం, ఓటర్లను ప్రలోభపెట్టే చర్యగా జూబ్లీ హిల్స్ ఎన్నికల అధికారి రజనీకాంత్ రెడ్డికి మధురనగర్ పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో నవీన్ యాదవ్ పై BNS 170, 171, 174తో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద కేసులు నమోదు చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నటువంటి నవీన్ యాదవ్ ఈసీ నిబంధనలకు విరుద్ధంగా ఈ నెల 4న యూసుఫ్గూడలో ఓటర్లు కార్డులను పంపిణీ చేశారు. ఈ వ్యవహారాన్ని ఎలక్షన్ కమిషన్ సీరియస్ తీసుకున్నది. ఇందులో భాగంగా జూబ్లీ హిల్స్ ఎన్నికల అధికారి యూసుఫ్గూడ సర్కిల్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ రజనీకాంత్ రెడ్డి మధురనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950 సెక్షన్ 23 ప్రకారం ఓటు హక్కు కలిగినటువంటి ఓటరుకు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ద్వారా ఎన్నికల సంఘం నేరుగా ఓటర్ కార్డును పంపిణీ చేయాల్సి ఉంటుంది. కానీ అందుకు విరుద్ధంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశావహుడిగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ ఏకంగా నియోజకవర్గ కాంగ్రెస్ కార్యాలయంలో ఇటీవల ఓ సమావేశం ఏర్పాటు చేసి ఓటర్లకు గుర్తింపు కార్డులు స్వయంగా పంపిణీ చేశారు. ఈ అంశంపై పలు రాజకీయ పార్టీలు స్పందించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. అయితే నిన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతోనే ఎన్నికల సంఘం అధికారులు రంగంలోకి దిగారు. నిబంధనలకు విరుద్ధంగా ఓటర్ కార్డులు పంపిణీ చేయడంపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ మధురనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశం సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రంజిత్ సిద్ధంగా ఉన్నాడు. రంజిత్, చెప్పండి. సురేష్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వేడెక్కుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నవీన్ కుమార్ యాదవ్ కూడా కేసు నమోదైనది అందరికి కూడా రాజకీయంగా సంచలనంగా రేపిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఎన్నికల నియమావళికి ఉల్లంఘించేందుకు ఎన్నికల అధికారులు చర్యకు దిగారు. సమాచారం ప్రకారం నవీన్ యాదవ్ అతని ఒక అనుచరులు అందరూ కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్లకు ఓటర్ కార్డుల పేరు ఒక గుర్తింపు కార్డులను ఇచ్చేసి దానితో పాటుగా వాళ్ళకు అంటే ఎలక్షన్లలో ఓటేసేయడానికి ప్రలోభాలకు గురి చేసేయడానికి ఇది ఎలక్షన్ నియమావళికి విరుద్ధం అని చెప్పేసి ఎలక్షన్ ఆఫీసర్ దానిని పరిగణలోకి తీసుకొని స్థానికంగా ఉన్నట్టు మధురనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కూడా BNS చట్టం 170, 171, 174 సెక్షన్లతో పాటుగా ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద కూడా కేసులు నమోదు చేశారు. దీని ప్రకారం ఎన్నికల అధికారులు స్పష్టం చేసినట్లుగా ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థులు కానీ వారి ప్రతినిధులు కానీ ఓటర్లకు కానీ ఏ విధమైన ప్రభుత్వ పత్రాలు కానీ సబ్సిడీ ఫారాలు కానీ కార్డులు కానీ పంపిణీ చేయడం అనేది చట్టరీత్యా నిషేధితం. ఇది నేరంగా పరిగణించబడుతుంది. ఎలక్షన్ కమిషన్ పరంగా ఓటర్లను ఆకర్షించేది కావచ్చు, ప్రభావితం చేసేది ఎలాంటి ఉద్దేశపరమైన చర్యలకు పాల్పడితే ఎలక్షన్ కమిషన్ అనేది చట్టరీత్యా చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో నవీన్ కుమార్ యాదవ్ కేసు నమోదు కావడం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటే ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఇలాంటి పనులకు పాల్పడము అంటే కనీసం ఒక సమూహాన్ని ఏర్పాటు చేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలన్నా కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి చేస్తున్న వ్యక్తి చేయకపోవడంతో కేసులు నమోదు చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. సురేష్, థ్యాంక్ యూ రంజిత్.